అయితే కందిపప్పు కాకపోతే పెసరపప్పు ఇల్లన్నాక ఏదో ఒక పప్పు ఉడుకుతూనే ఉండాలి. గిట్లనే రాజకీయాలన్నాక సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు ఎప్పుడో ఏదో ఒక లడాయి నడుస్తూనే ఉండాలి. లేకపోతే దాని రాజకీయమే అనరు. అయితే అన్ని దిక్కులేమో గాని మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం నిత్యం రగులుతూనే ఉంటది రాజకీయం. ఇక చూడుండ్రి, ఏపీల పక్క పార్టోళ్లకు కూటమి లీడర్లకు కిరికిరి గట్టిగానే నడుస్తుంది. సై అంటే సై అన్నట్టే నడుస్తుంది ఏపీల రాజకీయం. ఇన్నొద్దులు సప్పసప్పగానే ఉన్నారు గాని ఇప్పుడు పంక పార్టీ వాళ్ళు కూడా తాపకోజవడం తీస్తాండ్రు, రోడ్డెక్కుతాండ్రు, సర్కారు వాళ్ళకు సూటి పెడతాండ్రు. గిట్లనే కూటమి సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తుంది కాబట్టి జిల్లాల పోటీ గట్టిగానే పంచాది మోపు చేసిండ్రు. ఆ చూడర్రి, ఎటు చూసినా ఫ్యాన్ పార్టీ లీడర్లు బ్యానర్లు పట్టుకొని బయలుదేరిండ్రు. ఆమెలు ఏం చేస్తలేరా అన్నట్టు బాణాలు వేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇన్నొద్దులు ఊకున్న లీడర్లు కూడా ఉరుకులు పెడతాండ్రు. గా గుడివాడ దిక్కు మాజీ ఎమ్మెల్యే కొడాలి సారు మెల్లగా వారసుని కూడా రంగంలోకి దింపుతాండట. తమ్ముని కొడుకు కొడాలి అర్జున్ రావును రాజకీయాలలోకి తీసుకొస్తాండట. అంతేకాదు 2034 ఎలక్షన్లలో కొడాలి సారుకు బదులు గుడివాడకేంచి వారసుడే ఎలక్షన్లలో పోటీ చేస్తాడట. అప్పటిలోపు ఏమవుతుందో మరిగా కానీ ఇంకో దిక్కు పంక పార్టీలో రూవడి మీద కూటమి లీడర్లు గట్టిగానే అరుచుకుంటారు. కేబినెట్ మీటింగ్ లో సీఎం సార్ కూడా ఎగస్ పార్టీ వాళ్ళకి అసలు శాంతి వద్దని మంత్రులందరికీ మరీ చెప్పిండట. ఓ దిక్కు పంక పార్టీ వాళ్ళు 2 ఏళ్లలో సర్కారు వాళ్ళు ఏం చేయలేదని నిరసనలు చేస్తుంటే వాళ్ళకు పోటీగా 2 ఏళ్లలో రాష్ట్రంలో సర్కారు వాళ్ళు ఏమేమి ఎగుర పెట్టినరో, ఎటువంటి పథకాలు అమలు చేసినరో, ఏమి ఇచ్చిండ్రో అన్ని పబ్లిక్ కు పూసగుచ్చాలి అని మంత్రులకు చెప్పిండట ముఖ్యమంత్రి. గిట్ల ఏపీల సుత ఎగస్ పార్టీ వాళ్లకు అధికార పార్టీ వాళ్లకు పీకులాట జోరుగానే అవుతుంది ఇప్పుడు.